కంటబోడి రాపలేనా స్వామి నల్లనైన బాల మీద తెల్లని తిరునామము చేసి నల్లనైన బాల మీద తెల్లని తిరునామము చేసి అల్ల నల్లన దాకే కాడు అల్ల నల్లన దాకే కాడుకో ఇల్లిగాను పరుగులు పెట్టురారా కంటబోడి రాపలేనా కట్టు వచ్చి కాళ్ళు చేతులు నిలబడుతూ పోనీ కాల కట్టు వచ్చి కాళ్ళు చేతులు నిలబడుతూ పోనీ కాల ఇల్లు చుట్టూ తూపుకొని పిల్లి చుట్టూ తూపుకొని పొలి నీరు పోవాలి రారా నా కంట ఓటి రాకులేనా నా పడక ఊరి పెద్ద మనుషుల ముందర పట్టుకొని నన్ను కొట్టాను నువ్వు ఏదో రొంత మందు దాగి రొంత తాళం పెట్టుకోవచ్చు మందు దాగేసి దాంట్లో ఉత్సవం వచ్చినాక ఉత్సవం దాంతావు తప్పకుండా ముగ్గురు పుట్టిన నా కొడుకు నువ్వు మా ఊర్లో నరసాపురంలో వచ్చి నన్ను కొట్టారు నువ్వు ఊరుకోండి నువ్వు అయ్యా కాదరా పెద్దోనికి ఏం మాట్లాడాలా అయ్యో ఆయన అక్క పెద్దోని అక్క నీ అక్క చిన్న ఊరుగా ఉండను నువ్వు నా పడక నీ అక్క జాతి మాట్లాడినావు నీ అక్క నోట్లో కుక్కటి పెట్టేస్తా నీకు కాదురా కన్నుడు పుట్టినప్పుడు కొన్నట్టుండవే కాదురా ఇలా మనకు దేవస్థానం ముందర గ్రామస్తులు పెద్దలు గౌరవనీయులు ప్రతీవతమా తల్లులు మర్యాదస్తులు విజ్ఞానవేత్తలు విద్యావంతులు జ్ఞానవంతులు భక్త మహాశయులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని కళాకారులకు ఏదో చూస్తా ఉంటారు. సభలో నలుగురు కలిసినప్పుడు ఎట్లా మాట్లాడాలి ఊరికే ఉండలేదు కాదు ఇక్కడ వచ్చినాడు ఒక మాట అర్థం చేసుకోండి ఇప్పుడు నీకేం చెప్తా ఉండదు ఊర్లో వచ్చిండావు ఎవరెవరితో మాట్లాడుకుని వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చినారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరు సహాయంతో చేస్తా ఉన్నారు మనకు ముందుగా మనకు ఎంతో గౌరవించిన మహానుభావులు మనకు నాటక బాణించి తన బిడ్డల మధ్యగా ఎక్కువగా చూసి పంపినారు మహానుభావులు మన పూలకుంట్లో పోయి చెప్పయ్యా పూలకుంట్లో పోయి మన నంబర్ మా మేస్టర్ మన కృష్ణప్పను మాట్లాడుకొని మన ఇంకో నంబర్ మనకు మెకానిక్ కృష్ణప్పను మన రామప్పను నారాయణప్పను మన నరసింహప్పను అట్లా మన గంగాధరప్పను అందరికి మాట్లాడుకొని వచ్చింది నేను మన ఈయనప్పను మరి అశ్వత్ అన్నాను అందరికి మాట్లాడుకొని వచ్చి మన సాగర్ అశ్వత్ కూడా మాట్లాడుకొని వచ్చింది నేను అక్కడ పోయి సహకరించినారు మహానుభావులు ఊరుకుంటూ చిన్నోళ్ళకు పెద్దోళ్ళకంతా మాట్లాడుకొని వచ్చి కన్నడ పుట్టినోడా యాదు మామ నేను చెప్తా ఉండదు అర్థమైతే అంత లేదా నీకు ఏమే ఊర్లో వాళ్ళు అన్నం పెట్టి మర్చిపోతారు ఊరు మామ తిన్నాడు ఎప్పటికి కూడా మర్చిపోకూడదు కృతజ్ఞే నాస్తి నిష్కృతి చేసిన మేలుగా మర్చిపోయేవాడు అన్నం పెట్టిండే వాళ్ళకు అనుకోకుండా పోయేవాడు వాళ్ళకు క్షమించురాని నేరం అది చాలా తక్కువ. కాబట్టి మనకు సహాయం చేసినటువంటి మహానుభావులు కాబట్టి
వాళ్ళకు ఈ రోజు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఎంతో గౌరవించిన మహానుభావ మన నంబర్లకు మన గ్రామ పెద్దలకంతా నరసాపురం గ్రామస్తుల్లో గౌళ్ళకు తొలిసారిగా నమస్కారం చేసుకొని అవును అమ్మాయి మన దేవుళ్ళు అక్కడ నుంచి మన ఉడిగిరాదు మన వాల్మీకి. యావన మందికి ఆ, భోజనకు అంటే మన సాకరమామ గారు వాళ్ళకు అందరికీ మడివాడ అందరికీ నర్సాపురంలో చిన్నోళ్ళకు పెద్దోళ్ళకంతా మాట్లాడుతున్నారు ఈ వంశీ మాట్లాడాలని ఇంకా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇచ్చే మహానుభావులు ఉన్నారు. మన నంబరు మన రామయ్యప్ప కూడా అట్టే ఉండాలి ఇస్తాడు. రామయ్యప్ప మాట్లాడుకొని కుక్కలు కూర్చుంటి నువ్వు కొంచెం సేపు నిదానంగా మాట్లాడతావురా, నీకేం రాదమ్మా కుక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉన్నావు. గ్రామస్తులు అందరికీ నరసాపురం గ్రామస్తుల పెద్దలు చిన్నలు భక్త మహాశయులు 50 మందికి ఏక నమస్కారం చేసుకొని సహాయంగా వెనకంటి తిరిగి కలెక్షన్ చేసేటువంటి వారు